Hi guys, welcome back to the channel Skillshare by Janu. Hit on the subscribe button. Today, day 7 session of our SQL. ఇప్పుడు ఆల్రెడీ మనం DDL కమాండ్స్, DML కమాండ్స్, DQL కమాండ్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇంకా 2 కమాండ్స్ మిగిలిపోయాయి. అది DCL అండ్ TTL. ఈ 2 కమాండ్స్ నేర్చుకుంటే ద ఎంటైర్ SQL కమాండ్స్ అయిపోతాయి. లేటర్ ఆన్ మన ఫంక్షన్స్కి వెళ్ళిపోవచ్చు. లేట్ చేయకుండా మనం ఈరోజు DTL కమాండ్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. డేటా ట్రాన్సాక్షనల్ లాంగ్వేజ్, దీన్ని మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్ ట్రాన్సాక్షన్స్. ఇట్ కంట్రోల్స్ హౌ చేంజెస్ మేడ్ బై ద DML కమాండ్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం కదా టేబుల్ మీద. ఆ చేంజెస్ని ఎలా మేనేజ్ చేయాలి, అవి సేవ్ చేసినప్పుడు అవి టెంపరరీ చేంజెస్ కదా, ఆ టెంపరరీ చేంజెస్ని మనం పర్మనెంట్ ఎలా చేయాలి, అది సేవ్ అయిందా, టెంపరరీగా సేవ్ అయిందా, పర్మనెంట్గా సేవ్ అయిందా. ఇప్పుడు మనకి మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, DQL కమాండ్స్ అనేవి పర్మనెంట్ కమాండ్స్. DTL కమాండ్స్ అంటే ఏంటి, మనం జస్ట్ టేబుల్ని క్రియేట్ చేస్తాం కదా, అది కూడా పర్మనెంట్. నెక్స్ట్ DML కమాండ్స్ వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ DML కమాండ్స్ అనేవి టెంపరరీ కమాండ్స్ అనమాట. ఈ టెంపరరీ కమాండ్స్ని మనం పర్మనెంట్ చేయడానికి యూజ్ చేసేదే ఈ DTL కమాండ్స్. ఎనీ DML కమాండ్స్ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ టేబుల్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ వన్. అంటే ఈ చెప్పాను కదా, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ కమాండ్స్ అనేవి టెంపరరీ వన్ అనమాట. ఇవి పర్మనెంట్ వన్ కాదు. ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ పర్మనెంట్ వీ యూజ్ DTL కమాండ్స్. వాటిని పర్మనెంట్ చేయడానికి మనం ఈ DTL కమాండ్స్ అనేది యూజ్ చేస్తాం. అవి ఏ కమాండ్స్ని యూజ్ చేస్తామంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఇక్కడ 3 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కమిట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సేవ్ ద DML చేంజెస్. అంటే మనము DMLలో చేంజెస్ చేసాం కదా, ఇప్పుడు టేబుల్ని ఇన్సర్ట్ చేసినాం, తర్వాత డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ చేసినాం, అంటే ఒక చేంజ్ అనేది చేసినాం. ఆ చేంజ్ అనేది ఎలా సేవ్ చేయాలి, కమిట్ అని చేస్తే అది అప్డేట్ ది సింటాక్స్ అది రాస్తాం కదా, సెంటెన్స్ అప్డేట్ టేబుల్ నేమ్ అని చెప్పి వాల్యూస్ రాస్తాం కదా. అది అయిపోయిన తర్వాత కింద లైన్లో కమిట్ అని రాసామంటే ఆ సేవ్ అనేది, ఆ అప్డేషన్ అనేది పర్మనెంట్ అయిపోతుంది అనమాట. అలాగా ఈ కమిట్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే రోల్ బ్యాక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అండర్గో DML చేంజెస్ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ టేబుల్. అంటే క్యాన్సిల్స్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు కమిట్ చేసిన తర్వాత అంతా సేవ్ అయిపోయింది. కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా రాసామనుకోండి, అది రాసిన తర్వాత రోల్ బ్యాక్ రాసినా కూడా లాస్ట్ టైం కమిట్ ఎక్కడుందో అక్కడి వరకే అది సేవ్ అయింది. మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది, పర్లేదు. జస్ట్ ఇవి 3 కమాండ్స్ ఉంటాయి, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఇవి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను తర్వాత, లేటర్ ఆన్ మీకు క్లారిటీ వచ్చేసిద్ది. కమిట్ ఏంటి అంటే DML అప్డేట్ చేసిన తర్వాత అది పర్మనెంట్గా సేవ్ అవ్వాలంటే కమిట్ యూజ్ చేస్తాం. కమిట్ రాసిన తర్వాత ఇంకా ఏమైనా రాసిన తర్వాత మళ్ళీ రోల్ బ్యాక్ రాసినా కూడా అది ఏమవుతుంది అంటే లాస్ట్ టైం కమిట్ ఎక్కడుందో అక్కడి వరకే సేవ్ అయింది. ఈ రోల్ బ్యాక్ అనేది అక్కడ పర్టికులర్ సెంటెన్స్ ఏదైతుందో దాన్ని మళ్ళీ రోల్ బ్యాక్ మళ్ళీ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఏం పర్లేదు, టెన్షన్ పడకండి, నేను మళ్ళీ ఎగ్జాంపుల్తో చెప్తా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సేవ్ పాయింట్. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఇన్ ఎ ట్రాన్సాక్షన్ విచ్ ఈస్ యూజ్డ్ టు రోల్ బ్యాక్ ద ట్రాన్సాక్షన్ పర్టికులర్ పార్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ రోల్ బ్యాక్ చేసినప్పుడు ఏమైందంటే ప్రీవియస్గా మనం ఎక్కడి వరకు కమిట్ చేసామో ఆ డేటా అంతా మనకి విజిబుల్ అవుతుంది కదా. అలా కాకుండా నాకు ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఈ సేవ్ పాయింట్ యూజ్ అవుతుంది అనమాట. సో యూ కెన్ రోల్ బ్యాక్ ద పర్టికులర్ పార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటైర్. అంటే ఏ పర్టికులర్ పార్ట్ నువ్వు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ పర్టికులర్ పార్ట్ నీకు కావాలి, ఇప్పుడు ఏ పర్టికులర్ డేటా నీకు కావాలో ఆ పర్టికులర్ డేటా అనేది నీకు వస్తుంది. మళ్ళీ మొత్తం అంతా డేటాని తీసుకొని మొత్తం అంతా రీసెర్చ్ చేసి మొత్తం సెర్చ్ చేసే బదులు నీకు ఏ పర్టికులర్ కావాలో ఆ పర్టికులర్, సపోజ్ కొన్ని బిట్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, నేను ఈ వీడియోనే ఉందనుకున్నాను, నేను బిట్స్గా చేశాను అనుకోండి, ఇది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అని సేవ్ చేసుకున్నా. అప్పుడు నాకు పార్ట్ 2 డేటానే కావాలి అనుకున్నప్పుడు ఆ లాంగ్ వీడియోలో నేను పార్ట్ 2 దగ్గరికి క్లిప్ తీసుకుంటా. అలాగే ఒక పర్టికులర్ పార్ట్ కావాలి అనుకున్నప్పుడు ఈ సేవ్ పాయింట్ యూజ్ చేయొచ్చు. ఎలాగా అంటే నువ్వు ఇప్పుడు కమిట్ చేసుకునేటప్పుడు నువ్వు పర్టికులర్ ఈ డేటా దగ్గర సేవ్ పాయింట్ అని చెప్పి సేవ్ పాయింట్ ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసుకున్నావు అనుకోండి, తర్వాత నువ్వు ఆ డేటా కావాలనుకున్నప్పుడు ఆ నేమ్ పెట్టి కాల్ చేసినామంటే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అన్నప్పుడు ఆ పర్టికులర్ సేవ్ పాయింట్ ఎక్కడైతే నువ్వు సేవ్ చేసావో అక్కడికి వెళ్ళి ఆ డేటా అనేది వస్తుంది అనమాట. ఇది మెయిన్ యూజ్ ఆఫ్ DTL కమాండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈజీ గుర్తుండిపోయింది ఏంటి అంటే ఇప్పుడు మేము 6 మెంబర్స్ ఉన్నాం, 6 మెంబర్స్ కలిపి
ఒక మూవీకెళ్తున్నాం అనమాట. ఆ మూవీ నేమ్ ఏంటి అంటే 'పుష్ప 3'. ఫస్ట్ నేను ఉన్నాను. నాతో పాటు 5 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక ఇద్దరు ఏం చెప్పారు అంటే, "బుక్ చెయ్యి మేమొస్తాం" అని చెప్పారు. కానీ కన్ఫర్మేషన్ చెప్పలే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అంతే చెప్తున్నారు. ఇలా అయితే కష్టమైద్దని చెప్పి వీళ్ళు ఇంకొక ఇద్దరి నేమ్స్ కూడా తీసుకొని, వాళ్ళకి ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ అని వాళ్ళకి నేమ్స్ ఇచ్చా అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ వస్తా అంది. తనకొక నేమ్ ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళందరి డేటా కలిపి మనం ఇప్పుడు 'పుష్ప 3' అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ టేబుల్ క్రియేషన్ ఆల్రెడీ మనకు తెలుసు. టీఎంఎల్, డీటీఎల్ కమాండ్స్ చూసాం. మీకు ఒకసారి ఏమన్నా గుర్తు లేకపోతే ప్రీవియస్ క్లాసెస్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్లి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాం మనము టికెట్స్ అనే టేబుల్‌ని క్రియేట్ చేసుకుంటాం. అందులో ఇప్పుడు మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. టికెట్ ఐడీ, నేమ్, నెక్స్ట్ వచ్చేసి సీట్ నంబర్ అనమాట. మనం ఏదైనా కాలమ్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, దానికి డేటా టైప్ కానీ, కన్‌స్ట్రెయింట్ కానీ ఇస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా మనము టికెట్ ఐడీ, నేమ్‌కి, సీట్ నంబర్‌కి డేటా టైప్ ఇచ్చామనమాట. ఇప్పుడు డేటా టైప్ అనేది ఏంటి? ఇంట్. ఎందుకంటే ఐడీ అంటే ఇంటీజర్ ఉంటది కాబట్టి. నెక్స్ట్ నేమ్ అంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి వార్‌చార్ ఇచ్చుకున్నా. తర్వాత సీట్ నంబర్. ఈ సీట్ నంబర్ అనేదేంటి, నేను కాంబినేషన్స్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనుకున్నా కాబట్టి మళ్ళీ వార్‌చార్ అని ఇచ్చుకున్నా అనమాట. ఇలాగా మనము కాలమ్స్ ఇచ్చి మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి నేను డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ నేను టికెట్ కొనాలి, వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి ఇన్సర్ట్ ఇంటూ టికెట్స్. టికెట్స్ అనేది ఏంటి, ఇక్కడ మనకి టేబుల్ నేమ్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ కదా! మనం ఏ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ టేబుల్. ఈ సింటాక్స్ అసలు మీరు మర్చిపోరు, గుర్తుంటది కదా! నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్. మనం ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ వాల్యూస్. 3 కాలమ్స్ కదా మనకున్నది. మేము లైన్ వైస్‌గా ఇన్సర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి మళ్ళీ కాలమ్ స్పెసిఫై చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్‌గా 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి టికెట్ ఐడీకి 1 అని, తర్వాత నేమ్ అంటే జాను అని, సీట్ నంబర్ అంటే రో ఏ అని ఇచ్చా. అప్పుడేమైతది మనకి రో 1 క్రియేటెడ్ అయినట్టు వస్తది కదా! ఇప్పుడు నేను కన్ఫర్మ్‌గా ఎళ్తా. బుక్ చేసుకున్నప్పుడు నేను కన్ఫర్మ్‌గా ఎళ్తా కాబట్టి అది పర్మనెంట్ డేటా కావాలి కాబట్టి నేనేం చేస్తా అంటే కమిట్ రాసుకుంటా. కమిట్ రాసుకోవటం వల్ల ఏమైతది, ఆ డేటా అనేది ఇప్పుడు పర్మనెంట్. మనము డిస్క్రైబ్ టేబుల్ కొట్టినప్పుడు కూడా నాకు ఆ రో కనిపిచ్చిద్దనమాట. ఇక అది పర్మనెంట్‌గా డేటాలో ఉంది. అది మెయిన్ యూజ్ ఆఫ్ కమిట్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ వస్తా అన్నారు. మళ్ళీ తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు కదా! వాళ్ళ డేటా ఎలా ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకున్నా వస్తా అన్నారు కాబట్టి. అప్పుడు ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్స్ సేమ్ ఫార్మాట్‌లో ఇద్దరి డేటా రో బి, రో సి, సీట్ నంబర్స్ ఇన్సర్ట్ చేసుకున్నా. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇస్తారేమో అని తెలిసి హోల్డ్‌లో పెట్టడానికి నేను రోల్ బ్యాక్ అని రాసా అనమాట. రోల్ బ్యాక్ రాయటం వల్ల ఏమైద్ది, మనకి అది పర్మనెంట్‌గా సేవ్ అవ్వదు. మన డేటాలో పర్మనెంట్‌గా సేవ్ అవ్వదు. మనకి రోల్ బ్యాక్ పెట్టినప్పుడు ప్రీవియస్‌గా మనం ఎక్కడైతే కమిట్ రాసామో అక్కడి వరకే అది పర్మనెంట్‌గా సేవ్ అయిద్ది. కానీ దానికి ముందు రాసిన డేటా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు కానీ అది పర్మనెంట్‌గా ఇంకా సేవ్ అవ్వదు. ఇది మెయిన్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ రోల్ బ్యాక్ అనమాట. ఇప్పుడు మనము 2 మెంబర్స్ ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఇన్సర్ట్ చేసిన డేటా మళ్ళీ ఒకవేళ వాళ్ళు వస్తాను అంటే యూజ్ చేసుకోవాలి కాబట్టి రోల్ బ్యాక్. రారేమో అని డిలీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఇలానే చేస్తారేమో అని చెప్పి వాళ్ళిద్దరి డేటాని నేనేం చేశా, సేవ్ పాయింట్‌లో పెట్టా. సేవ్ పాయింట్‌లో పెట్టడం వల్ల ఏమైద్ది అంటే, వాళ్ళు వస్తారు అంటే ఆ పర్టిక్యులర్ సేవ్ పాయింట్‌ని మనం కమిట్ చేయొచ్చు. రారు అంటే ఆ పర్టిక్యులర్ సేవ్ పాయింట్‌ని డిలీట్ చేసుకోవచ్చు. అలాగా యూజ్ అయితది. అలా పర్టిక్యులర్ పార్ట్ యూజ్ అయితది అని సేవ్ పాయింట్ ఫస్ట్ బుకింగ్, సేవ్ పాయింట్ సెకండ్ బుకింగ్. ఒక ఆమెకి ఫస్ట్ బుకింగ్స్ అని, ఒక ఆమెకి సెకండ్ బుకింగ్స్ అని నేమ్ అనేది ఇచ్చామనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తది. అదే ఏదో మొహమాటానికి తనని ఇంక్లూడ్ చేసాం. తను వస్తా అంటే ఓకే. రాను అంటే ఏమీ చెప్పలేదు. వస్తా అని చెప్పలేదు. రాను అని చెప్పలేదు కాబట్టి తనకేమీ మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్స్ ఇద్దరు వస్తా అన్నారు. సో, మనం సెకండ్ బుకింగ్స్ వరకు రోల్ బ్యాక్ చేసుకొని కమిట్ చేసుకున్నాం అంటే ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ 2 సేవ్ అయితాయి. ఎందుకంటే మన సేవ్ పాయింట్ కదా అది. అప్పుడు మనకి ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ రోల్ బ్యాక్ చేసుకున్నాం. రోల్ బ్యాక్ టు సెకండ్ బుకింగ్స్ అంటే ప్రీవియస్‌గా ఎక్కడి వరకు సేవ్ అయిందో అక్కడి వరకు ఉంటది కదా! మన రోల్ బ్యాక్ అంటే ఏంటి, ప్రీవియస్ ఎక్కడి వరకు సేవ్ అయిందో అక్కడి వరకెళ్ళి ఆ డేటాని తెచ్చుకుంటాం. సేవ్ చేయని డేటా అనేది రాదు. కాబట్టి రోల్ బ్యాక్ టు సెకండ్ బుకింగ్స్ అని రాసినప్పుడు ఈ ఫస్ట్ బుకింగ్, సెకండ్ బుకింగ్ 2 కలిపి మనకిప్పుడు సేవ్ అయితాయి. ఆ తర్వాత మనం ఏం చేసాం, కమిట్ రాసుకున్నామనమాట. కమిట్ రాసుకోవటం వల్ల ఏమైతది అంటే, మనం ఇప్పుడు రోల్ బ్యాక్ రాసిన తర్వాత ఉన్న డేటా అనేది
పర్టికులర్గా ఎక్కడి వరకు సేవ్ అయిందో ఆ సేవ్ అనే డేటా టెంపరరీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు అది పర్మనెంట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ డేటా మొత్తం ఫస్ట్ బుకింగ్స్, సెకండ్ బుకింగ్స్ 2 డేటా మొత్తం ఇప్పుడు మనకి పర్మనెంట్ డేటా. ఓకేనా, ఫస్ట్ జాను అనే డేటా పర్మనెంట్ డేటా, ఆ తర్వాత ఫస్ట్ బుకింగ్ అండ్ సెకండ్ బుకింగ్స్ డేటా పర్మనెంట్ డేటా. క్లియర్ కదా. ఇప్పుడు మనకి టేబుల్లో ఫస్ట్ బుకింగ్స్ డేటా, సెకండ్ బుకింగ్స్ డేటా, నెక్స్ట్ మనకి ఫస్ట్ సేవ్ చేసుకున్న డేటా, ఈ 3 డేటా పర్మనెంట్ డేటా కదా. ఈ 3 డేటా మనం డిస్క్రైబ్ టేబుల్ కొట్టినప్పుడు ఈ 3 డేటా అనేది మనకు విజిబుల్ అవుతుంది. ఇది ఇలాగా మనము కమిట్ రోల్ బ్యాక్ రాసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ సేవ్ పాయింట్ కానీ ఇలాగ యూస్ చేసి ఇలా రాసుకుంటే మనకి క్లియర్ కట్గా మనం ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తీసుకోవచ్చు, ఏ పార్ట్ పర్మనెంట్ డేటా సేవ్ చేసుకోవాలంటే ఆ పార్ట్ పర్మనెంట్ చేసుకోవచ్చు, ఏ పార్ట్ మనం రోల్ బ్యాక్ రీయూస్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు రోల్ బ్యాక్ యూస్ చేసుకోవచ్చు, అలాగనమాట. ఇప్పుడు మనం టేబుల్ డిస్క్రైబ్ చేసుకోవాలంటే ఏం రాస్తాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అంటే టికెట్స్ అనేది మన టేబుల్ నేమ్ కాబట్టి ఇలా టేబుల్ నేమ్ మనం అన్ని రోజు అన్ని కాలమ్స్ డిస్ప్లే చేసుకోవాలి అంటే ఇలా క్వరీ రాస్తాం కదా. అప్పుడు క్వరీ రాసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది. మనకి ఎన్ని రోజు ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి కదా, టికెట్ ఐడి, నేమ్, సీట్ నెంబర్. మనకి ఏ డేటా అయితే పర్మనెంట్ చేసుకున్నామో ఆ డేటా విజిబుల్ అయింది. ఫస్ట్ జాను అనే డేటా పర్మనెంట్ చేసుకున్నాం, కమిట్ చేసుకున్నాం కాబట్టి జాను డేటా వచ్చింది. నెక్స్ట్ మనం రోల్ బ్యాక్ టు సెకండ్ బుకింగ్స్ చేసుకున్నాం, ఫస్ట్ బుకింగ్ సెకండ్ బుకింగ్స్ అనేవి పర్మనెంట్ అయినాయి కాబట్టి సౌమ్య, సిరి వీళ్ళిద్దరి డేటా కూడా పర్మనెంట్ అయింది. ఇప్పుడు మన టేబుల్లో మొత్తం 3 డేటా ఉంది, ఒకటి జాను, ఒకటి సౌమ్య, ఒకటి సిరి. ఇది పర్మనెంట్. ఇలాగ మనం కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ ఇవి ఇలా యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఇది చాలా సింపుల్. ఇక్కడ మనకి సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ డేటాకి సెక్యూరిటీ ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇక్కడ మనకి మేజర్గా 2 కమాండ్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే గ్రాంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద యాక్సెస్ పర్మిషన్ ఆన్ ఏ టేబుల్ టు ద అనదర్ యూజర్. అంటే మన దగ్గర ఉన్న టేబుల్, మన దగ్గర ఉన్న డేటాని వేరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. వాళ్ళు దాన్ని ఎడిట్ చేయడానికి కానీ, ఇన్సర్ట్ చేయడానికి కానీ, దాన్ని అప్డేట్ చేయడానికి కానీ ఇచ్చే పర్మిషన్. ఇప్పుడు ఎలాగా, గ్రాంట్ అంటే ఏంటి, ఇవ్వడం. గ్రాంట్ అక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్ట్ టేబుల్ నేమ్ టు యూజర్ నేమ్, అంటే ఏ యూజర్కి మనం పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాము, ఏ టేబుల్కి ఇవ్వాలనుకుంటున్నామో పెట్టి గ్రాంట్ రాస్తాం దాని ముందు. గ్రాంట్ టేబుల్ నేమ్ టు యూజర్ నేమ్, అది సింటాక్స్. ఇప్పుడు నీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సమంత గారికి నేను తెలుగు మూవీ అనే టేబుల్ని యాక్సెస్ ఇచ్చా అనుకుందాం. అప్పుడు ఏం రాస్తా, గ్రాంట్ ఇన్సర్ట్, అంటే నేను ఇన్సర్ట్, ఓన్లీ తను ఇన్సర్ట్ చేసుకోగలదు మూవీస్ని, కానీ డిలీట్ చేయలేరు. ఓన్లీ ఇన్సర్ట్ సెలెక్ట్ ఆన్ తెలుగు మూవీస్ టు సమంత. అంటే ఇప్పుడు సమంత అనే పర్సన్ ఆ తెలుగు మూవీస్ అనే టేబుల్లో తను తెలుగు మూవీస్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తను ఏమేమి తెలుగు మూవీస్ పర్ఫామ్ చేశారో అవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగా ఆ పర్మిషన్ అనేది మనం ఇస్తున్నాం, అది గ్రాంట్ సక్సీడ్. ఇప్పుడు తను ఏం చేయొచ్చు, ఓన్లీ యాడ్ చేయొచ్చు బట్ డిలీట్ చేయలేరు. జస్ట్ యాడ్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, అంటే ఇన్సర్ట్ చేయొచ్చు, వ్యూ చేయొచ్చు, అది గ్రాంట్. అక్కడ మనకి డిలీట్, గ్రాంట్, ఇన్సర్ట్, డిలీట్, సెలెక్ట్ ఆన్ టేబుల్ నేమ్ టు యూజర్ నేమ్ అని ఇస్తే మనం అప్పుడు డిలీట్ పర్మిషన్ కూడా ఇచ్చినట్టు. మనం ఒక డిలీట్ పర్మిషన్ ఇప్పుడు రాయలేదు, జస్ట్ ఇన్సర్ట్ రాసాం కాబట్టి షీ కెన్ ఓన్లీ ఇన్సర్ట్ అండ్ వ్యూ. అక్కడ మనం డిలీట్ కూడా రాసుకుంటే డిలీట్ అండ్ వ్యూ అలాగా. ఇంకొకటి ఏంటి అంటే రివోక్ ఏంటి అంటే ఇట్ యాక్సిడెంట్లీ యాడెడ్ ద పుష్ప3 ఈవెన్ దో ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఏం జరిగిందంటే అసలు పొరపాటుగా పుష్ప3 కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు, కానీ ప్రీ రిలీజ్ అయింది అనుకుందాం, కానీ అది రిలీజ్ అవ్వలేదు. సో అది పుష్ప3 ఇన్వాల్వ్ చేశారు కాబట్టి మనము ఏం చేస్తామంటే ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాం కదా, పర్మిషన్ రిటర్న్ తీసుకుందాం, అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏమైంది, రివోక్ అంటే పర్మిషన్ క్యాన్సిల్, పర్మిషన్ని మనము డిక్లైన్ చేస్తున్నాం. అంటే ఎలాగా, ఇప్పుడు గ్రాంట్ అన్నప్పుడు గ్రాంట్ ఇన్సర్ట్ ఆన్ తెలుగు మూవీస్ ఫ్రమ్ టు సమంత అన్నాం కదా, 2 దగ్గర ఫ్రమ్ రాసి రివోక్ ఇన్సర్ట్ ఆన్ తెలుగు మూవీస్ ఫ్రమ్ సమంత, అంటే అది ఇస్తున్నాం కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ఫ్రమ్ ఇస్తున్నాం, కానీ గ్రాంట్ క్యాన్సిల్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం, రివర్స్ తీసుకున్నాం కాబట్టి రివోక్.
అంత డిఫరెన్స్. అక్కడ గ్రాంట్ సక్సీడ్ ఎలా అయిందో ఇక్కడ రివోక్ సక్సీడ్. గ్రాంట్ అంటే ఏంటి? పర్మిషన్ వాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళు ఇన్సర్ట్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి. రివోక్ అంటే ఏంటి? ఇచ్చిన పర్మిషన్ వెనక్కి తీసుకున్నాం, అంటే పర్మిషన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. అప్పుడు సమంత గారు ఏం చేస్తారు? జస్ట్ చూడొచ్చు కానీ తను ఏమీ యాడ్ చేయలేరు, ఇన్సర్ట్ చేయలేరు, అప్డేట్ చేయలేరు. ఇప్పుడు సింపుల్గా ఒక ట్రిక్ చెప్తా. ట్రిక్ ఏంటి అంటే, గ్రాంట్ అంటే ఏంటి? మన ఇంటి తాళాలు వేరే వాళ్ళకి ఇవ్వటం. రివోక్ అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఎక్స్ట్రా కీస్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కీస్ కూడా మన దగ్గరే ఉంచుకోవటం. అంటే అది ప్రైవేట్. ఇంకా మన డేటా ఎవరు అప్డేట్ చేసుకోలేరు. అది సెక్యూరిటీ ఎక్కువ ఉండేది రివోక్. మన డేటాని వేరే వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేది గ్రాంట్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది డిటిఎల్ కమాండ్స్ అంటే ఏంటి, డిసిఎల్ కమాండ్స్ అంటే ఏంటి. నెక్స్ట్ టాపిక్ ఫంక్షన్స్. చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా వినండి, అస్సలు మిస్ అవ్వద్దు. Thank you for watching.